హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జనవరి 2వ తారీఖున మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి. మరి ఆ క్యాబినెట్ మీటింగ్‌లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఏ పథకాలని తొందరలో అమలు చేయబోతున్నారు? ఏ పథకాలకు సంబంధించి జీవోలైతే రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అంటే ఆ పథకాలకు సంబంధించి పూర్తి ఒక అప్డేట్‌లని అయితే మనకి క్యాబినెట్ మీటింగ్‌లో అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఈ నెల జనవరి 2న 2025 సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్‌లో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రులందరూ కూడా కలిపి ఏ నిర్ణయాలు తీసుకున్నారు, అదేవిధంగా ఏ పథకాలని తొందరలో అమలు చేయబోతున్నారని చెప్పేసి ఈవిడైతే మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. అయితే ఆ పథకాలు తెలుసుకునే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ పథకాలు కానివ్వండి, ఉద్యోగ సమాచారం కానివ్వండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలియజేయడం జరుగుతుందనమాట. సో, ఇలా ఇలా మంచి మంచి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా మీకు తెలుస్తుందనమాట. మొట్టమొదటి అప్డేట్ అయితే మీకు అందజేయడం జరుగుతుందనమాట. అయితే ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే మనకి జూన్‌లోగా అయితే తల్లికి వందనం అని చెప్పేసి అయితే ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. అంటే ఇక్కడ కొత్త విద్యా సంవత్సరానికి గాను ప్రతి విద్యార్థికి ఎవరైతే ఇంటర్ లోపు అయితే ఉన్నారో 10థ్ క్లాస్ లోపు ఉన్న విద్యార్థులకు అలాగే ఇంటర్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి రూ. 15,000 అయితే ఇస్తామని చెప్పేసి తల్లికి వందనం పథకం కిందైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల హామీలో అయితే ఒక పథకం కింద దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో, గత ప్రభుత్వంలాగా అమ్మఒడిలా కాకుండా ఎంతమంది పిల్లలుంటే ఇంటికి అంతమంది పిల్లలనైతే ఖచ్చితంగా ఆ డబ్బులైతే ఈ తల్లికి వందనం డబ్బులైతే ఇస్తామని చెప్పేసైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చారండి. మరి అదే విధంగా ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే మరి నిలబెట్టుకోవడానికి రెడీగా అయితే ఉందండి. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ అంటే ఈ సంవత్సరం జూన్ నెలలో అయితే ఈ యొక్క తల్లికి వందనం డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పేసి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో అయితే మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. అదే విధంగా మీకు సంబంధించి ఇంకొన్ని ముఖ్య అప్డేట్లు చూసుకున్నట్టయితే రైతులకు కూడాన 6,000 పీఎం కిసాన్ డబ్బులతో పాటు మొత్తంగా రూ. 20,000 అంటే మిగతా డబ్బులను కూడా ఒక 14,000 వరకు కూడాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా కలిపి 20,000 వరకు అయితే ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకం కిందైతే అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ పేపర్ ఆర్టికల్‌లో అయితే మీరు చూస్తున్నారు కదా! అదే విధంగా మరి మన మంత్రులందరూ ముఖ్యంగా చర్చించిన విషయాలైతే ఇవేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా! రైతన్నకు భరోసాగా అన్నదాత సుఖీభవ పథకం అయితే మాత్రం ప్రవేశపెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం కిందైతే మనకి సంవత్సరానికి రూ. 20,000 అయితే అందజేస్తున్నారండి ప్రతి రైతుకి కూడాన. అదే విధంగా ఇంకొన్ని 2 పథకాలైతే మాత్రం త్వరలో అయితే మనకి ప్రవేశపెట్టబోతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ లాగే ఇంకొన్ని పథకాలు కూడా మనకి ప్రవేశపెట్టబోతున్నారండి. మత్స్యకారులకు కూడా సంబంధించి రూ. 20,000 అయితే మాత్రం ఇవ్వబోతున్నారనమాట. ప్రతి సంవత్సరం కూడా మత్స్యకారులకు ముందులో ఏంటంటే మనకి రూ. 10,000 అయితే ఆర్థిక సాయం అయితే చేసేవారనమాట. ఇప్పుడేంటంటే రూ. 20,000 అయితే మాత్రం ఒక కొత్త పథకం కింద అయితే మాత్రం మత్స్యకారులందరికీ కూడా శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతుంది. అదే విధంగా మనకి ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులు కూడా మనకి దశల వారీగా అంటే పూర్తి స్థాయిగా ఈ యొక్క డబ్బులైతే మాత్రం విడుదల చేయకుండా మనకి రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లతో అయితే మాట్లాడి సో ఏంటంటే కళాశాలలకు విద్యార్థులకు మధ్యలో ఒత్తిడి లేకుండా ఉండే విధంగా సో విద్యార్థుల మీద మొట్టమొదటిగా ఎలాంటి ఒత్తిడి కూడా లేకుండా ఏంటంటే విద్యార్థులకు ఆ డబ్బులైతే అందేలాగా సో ఆ డబ్బులు కూడా కళాశాలలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి కొన్ని విడతల వారీగా రిలీజ్ చేసి అమౌంట్‌ని కళాశాలకు అందే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోబోతుందండి. దాంతో పాటే పాఠశాలలు తెరిచేలోపు మెగా డీఎస్సీ అయితే పూర్తి చేయలేదు అంటున్నారు. పాఠశాల తెరిచేలోపు అంటే ఇక్కడ అర్థం ఏంటి అనుకున్నట్లయితే మీకు వచ్చే అకాడమిక్ ఇయర్ అండి. సో వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా కూడాన స్టార్ట్ అయ్యేలోపు ప్రతి స్కూల్‌లో కూడా డీఎస్సీ ఒక ఎంపికలు పూర్తయిపోయి అంటే అలాగే డీఎస్సీ ఎంపికలు పూర్తయ్యి మనకి టీచర్లయితే మాత్రం ప్రతి గవర్నమెంట్ స్కూల్‌లో అయితే ఉండాలి. సో, ఉండిన తర్వాతే మనకి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మంత్రులందరూ కూడా మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. సో, మంత్రిమండలి సమావేశం జరిగింది. దీంతో పాటే రెవెన్యూ సంబంధించి కూడా కొన్ని సమస్యలను పరిష్కరించారండి. సో, ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో ఏంటంటే మాత్రం చాలా ముఖ్య అంశాలైతే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. సో, ఇదే విధంగా క్యాబినెట్ మీటింగ్‌కి సంబంధించి కానివ్వండి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి కొత్త ఉద్యోగాలు అంటే ఏపీపీఎస్‌ఎస్‌సి అలాగే మనకి ఇతర ఎంఆర్ఓ, వీఆర్ఓ లాంటి ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే కొత్తగా రాబోయే పథకాలు కానివ్వండి, సో, ఎలాంటి మీకు అప్డేట్‌లు తెలుసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే మనకి
మన ఛానల్ నుంచి పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీరికైతే వస్తుందనమాట. సో, మీరు పత్రికలు చదవాల్సిన అవసరం కూడా లేదు. మేమే మీ వరకు కూడా ప్రతి అప్డేట్‌ని తీసుకొని అయితే రావడం జరుగుతుందన్నమాట. సో, చెప్తున్నాను కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.